హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, యూజీ అకాడమీ వారు డైలీ ఆన్లైన్లో ఫ్రీ టెస్ట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం. లాస్ట్ 2 days నుంచి నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది నేను చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. బట్ ఈరోజు మనం ఇంగ్లీష్లో కరికులం అండ్ టెక్స్ట్ బుక్ సంబంధించిన మెథడాలజీ లెసన్ నుంచి కొన్ని బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ఏ కరికులం. కరికులం యొక్క అసెస్మెంట్కి సంబంధించిన పర్పస్ కానిది కింది వానిలో ఏది అని అడిగాడు క్వశ్చన్. సరే, ఆప్షన్స్ చూద్దాం. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్ లెర్నింగ్, విద్యార్థి అభ్యసనం. స్టూడెంట్ లెర్నింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. పర్పస్ కానిది అడిగాడు కాబట్టి ఇది పర్పస్ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్, ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ టీచింగ్ మెథడ్స్. మెథడ్స్ మనం టీచ్ చేసేటప్పుడు ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ అవసరమో దాన్ని ఐడెంటిఫై చేయడానికి అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఒక విద్యార్థిని అసెస్మెంట్ అంటే ఏంటి, వాడి యొక్క అభ్యసన తీరును అంచనా వేయటం. ఈ అంచనా వేసేటప్పుడు మనం యొక్క మెథడ్స్ అనేవి అక్కడ సూటబుల్ అవుతూనే లేదా, మెథడ్స్ సూటబుల్ అయితేనే మనకి స్టూడెంట్ నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. మన మెథడ్స్ సూటబుల్ కాకపోతే ఆ వ్యక్తిగత స్థాయికి లేదా వైయక్తిక స్థాయికి తగినట్టుగా లేనట్లయితే మనం అతని నుంచి సరైన రిజల్ట్స్ని రాబట్టలేము. కాబట్టి ఏ ఏరియాస్లో మెథడ్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ అవసరమో అనేది కూడా మనకి అసెస్మెంట్ అనేది తెలియజేస్తుంది. థర్డ్ ఆప్షన్, డాక్యుమెంటింగ్ స్టూడెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. విద్యార్థి యొక్క నాలెడ్జ్ని మరియు స్కిల్స్ నైపుణ్యాలు మనం డాక్యుమెంటేషన్ చేయాలి, కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, అసైనింగ్ గ్రేడ్స్ వితౌట్ ఎనీ బేసెస్. చూడండి ఇక్కడ ఉంది, సింపుల్గా ఒక సెంటెన్సెస్లో రాంగ్ అని మనకు తేలిపోతుంది. అసైనింగ్ గ్రేడ్స్ వితౌట్ ఎనీ బేసిస్, ఏ బేసిస్ లేకుండా, ఏ ప్రాతిపదికలు లేకుండా మనం గ్రేడ్స్ ఇవ్వాలని ఫోర్త్ ఆప్షన్ చెప్తుంది. సో ఇది తప్పు సమాధానం అని మనకు తెలుస్తుంది. గ్రేడ్స్ అనేవి ఎప్పుడు కూడా మనం కొన్ని బేసిస్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే. సెకండ్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్స్ విత్ ఇన్ ఏ కరికులం. కరికులంలో గోల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సరైన స్టేట్మెంట్ని, సరైన సమాధానాన్ని మనం ఎన్నుకోవాలి. ఓకే. గోల్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ కరికులం డెవలపర్స్. గోల్స్ అనేవి కరికులం డెవలపర్స్ కోసమేనా? కాదు, వారి ఒక్కరి కోసం కాదు. సో అది తప్పు. గోల్స్ ప్రొవైడ్ ఏ స్కోప్ ఫర్ సీక్వెన్సింగ్ ఫర్ లెర్నింగ్. గోల్స్ అనేవి సీక్వెన్స్ ఫర్ లెర్నింగ్, అంటే లెర్నింగ్లో ఒక సీక్వెన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. సో ఇది రైట్ అవుతుంది. గోల్స్ ఆర్ అన్రిలేటెడ్ టు ఇన్స్ట్రక్షనల్ డెసిషన్స్. ఇన్స్ట్రక్షనల్ డెసిషన్స్కి గోల్స్ అన్రిలేటెడ్ కాదు, రిలేటెడ్ అవుతాయి. సో ఈ ఆప్షన్ కూడా తప్పు. గోల్స్ హైడర్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కరికులం. కరికులంలో ఫ్లెక్సిబిలిటీని గోల్స్ అనేవి దాచేస్తాయి. ఫ్లెక్సిబిలిటీని చూడండి, ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి గోల్స్ అనేవి కరికులంలో, తప్ప అవి దాచిపెట్టవు. కాబట్టి చూడండి, మనకి ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. కాబట్టి గోల్స్ ప్రొవైడ్ ఏ స్కోప్ అండ్ సీక్వెన్స్ ఫర్ లెర్నింగ్ అనేది రైట్ అవుతుంది. గోల్స్ అనేవి దేన్ని ప్రొవైడ్ చేస్తాయంటే సీక్వెన్స్ ఫర్ లెర్నింగ్, ఒక లెర్నింగ్ యొక్క క్రమానుగతాన్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సారీ, ఇందులో 3 ఆప్షన్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ కూడా నేను టైప్ చేయడం జరిగింది. నేనే ఎస్పెషల్లీ తయారు చేశాను క్వశ్చన్ పేపర్. బట్ ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయితే జరిగినట్టుంది. అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. సరే చూద్దాం. చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది రావాలి. ఓకే, రైట్. ఏ బుక్ యూజ్డ్ ఓన్లీ బై టీచర్స్ ఫర్ ప్లేయింగ్. ఓన్లీ బై టీచర్స్, పుస్తకం అనేది ఓన్లీ ఫర్ టీచర్సా? సో అది రాంగ్. ఏ సప్లిమెంటరీ మెటీరియల్ విత్ నో కనెక్షన్ టు లెర్నింగ్. సప్లిమెంటరీ మెటీరియల్ అంటే ఒక అనుబంధమైన పుస్తకం విత్ నో కనెక్షన్, అంటే కనెక్షన్ లేనిది, ఫర్ టు లెర్నింగ్, అభ్యసనానికి లెర్నింగ్కి అది కనెక్షన్ లేనిది అని చెప్పి అంటున్నాడు. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ అని మనకు తెలుస్తుంది. అభ్యసనానికి కనెక్షన్ ఉండాలి, నో కనెక్షన్ అని అన్నాడు. ఏ బుక్ డిజైన్డ్ ఫర్ రెఫరెన్స్ బట్ నాట్ ఫర్ టీచింగ్. ఏ బుక్ డిజైన్డ్ ఫర్ రెఫరెన్స్ అని అన్నాడు, నాట్ ఫర్ టీచింగ్ అని చెప్పాడు. సో ఇది కూడా రాంగ్. టీచింగ్ కోసం ఇది చేయబడింది. సో మీకు ఈ క్వశ్చన్ తాలూకు ఆన్సర్, ఏ బుక్ డిజైన్డ్ ఫర్ క్లాస్ రూమ్ యూజ్ అండ్ యాక్టివ్ ఇంటరాక్షన్.
అనేది సరైన సమాధానం అవుతుంది. అంటే ఈ మైక్రోసాఫ్ట్లో అప్లోడ్ చేసేటప్పటికి కొంచెం ఏదో ప్రాబ్లం అవుతుంది. ఆప్షన్స్ అయితే మాకు కనిపిస్తున్నాయి, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా మిస్ అయితే నా ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే మీకు అది కవర్ అయిపోతుంది. నేను ఇందులో కవర్ చేస్తాను. మ్యాక్సిమం అలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాం, బట్ సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంది. రైట్. 4th క్వశ్చన్. NCFTE స్టాండ్స్ ఫర్, మనకి సింపుల్గా తెలుసు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. మిగతా 4 ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చక్కగా థర్డ్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ మెథడ్స్ ఇన్ ఏ కరికులం. ఫస్ట్ ఆప్షన్, మెథడ్స్ ఆర్ ఇన్స్ట్రక్షనల్ డెసిషన్స్ అండ్ అప్రోచెస్. ఎస్, మెథడ్స్ అనేవి ఇన్స్ట్రక్షనల్ డెసిషన్స్ అండ్ అప్రోచెస్లో భాగమైనటువంటివి. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. మెథడ్స్ ఆర్ అడ్జస్టెడ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ప్రోగ్రెస్. ఎస్, స్టూడెంట్ ప్రోగ్రెస్ బట్టి ఈ మెథడ్స్ అనేవి అడ్జస్ట్ చేయాలి. అతను ఏ ప్రోగ్రెస్ లెవెల్లో ఉన్నాడని దాన్ని బట్టి మనం మెథడ్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్. ఫస్ట్ ఆప్షన్ కూడా ఆల్మోస్ట్ రైట్. సరే చూద్దాం థర్డ్ ఆప్షన్. మెథడ్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. చూడండి, సింపుల్గా ఇక్కడ మిస్టేక్ ఉంది. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే దానికి ఇంకో సరైన సమాధానం అనేది మనకు దొరుకుతుంది 4 ఆప్షన్స్ చక్కగా చదివితే. మెథడ్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అందరూ విద్యార్థులకు మెథడ్స్ అనేవి సేమ్ ఉంటాయని చెప్పాడు. కాదు, విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి మెథడ్స్ మారిపోతాయి. విద్యార్థి యొక్క వెనుకబాటుతనాన్ని బట్టి, లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్ అయిన దాన్ని బట్టి, సో విద్యార్థి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఉంటారు, వారిని బట్టి. సో ఈ రకమైన కారకాల దృష్ట్యా మెథడ్స్ అనేవి మారుతూ ఉంటాయి విద్యార్థికి. 4th ఆప్షన్ కూడా చూద్దాం. మెథడ్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ టు మీట్ స్టూడెంట్ నీడ్స్. చూడండి, నేను ఇంతవరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది 4th ఆప్షన్కి రిలేటబుల్గా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మనకి అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 6th క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ఏ కరికులం. కరికులం యొక్క అసెస్మెంట్లో పర్పస్ కానిది కింది వానిలో ఏది అని చెప్పాడు. ఓకే, ఇంగ్లీష్ ఎప్పుడు రివర్స్ ఉంటుంది అటు నుంచి ఇటు. కరికులం అసెస్మెంట్లో పర్పస్ కానిది ఏది అని అడిగాడు. సరే చూద్దాం. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్ లెర్నింగ్ గురించి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. ఎందుకంటే అదే కదా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లు నింపుతాం, CC రిజిస్టర్ అని చెప్తాం. సో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తూ ఉండాలి. సెకండ్ ఆప్షన్, మేకింగ్ డెసిషన్స్ అబౌట్ ఇన్స్ట్రక్షనల్ అప్రోచెస్ని మనం ఫాలో అవ్వడానికి, దాని గురించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మన కరికులం అనేది ఉపయోగపడుతుంది. కరికులం యొక్క అసెస్మెంట్లో ఇవి కూడా ఒక పార్ట్. అసైనింగ్ గ్రేడ్స్ వితౌట్ ఎనీ రీజన్. చూడండి, సింపుల్గా సమాధానం దొరికింది. అసైనింగ్ గ్రేడ్స్ వితౌట్ ఎనీ రీజన్, ఏ రీజన్ లేకుండా గ్రేడ్స్ అనేది మనము ఇవ్వాలంట. సో తప్పని తేలిపోతుంది ఇక్కడే. స్టేట్మెంట్ మనం క్లియర్గా చదివితే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్, డాక్యుమెంటింగ్ స్టూడెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. విద్యార్థి యొక్క నాలెడ్జ్ని మరియు స్కిల్స్ని మనం డాక్యుమెంటేషన్ చేయాలి. ఎస్, ఇది కూడా రైట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. మనకి పక్కగా సమాధానం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ కరెరే విచ్ కరికులం ఈజ్ డెరైవ్డ్. కరెరే అనే పదం యొక్క మీనింగ్ ఏది అని అడుగుతున్నాడు. అంటే విచ్ కరికులం ఈజ్ డెరైవ్డ్ అంటే కరెరే అనే పదం నుంచే కరికులం అనే పదము డెరైవ్ చేయబడింది. కాబట్టి కరెరే అనే పదం యొక్క అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకే, ఏ రేస్ కోర్స్ ఆర్ రన్అవే. చూడండి, ఇది అందరికీ నాకు తెలిసి జనరల్ క్వశ్చన్. ఇది ఫస్ట్ మనం ఇదే చదువుతాం కరికులం ఓపెన్ చేయగానే. సో దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, అదొక లాటిన్ పదము. సో దాని అర్థం ఏంటంటే ఏ రేస్ కోర్స్ ఆర్ రన్అవే, పందెపు బాట అనే చెప్తాం మనం తెలుగు మీడియంలో చదివేటప్పుడు. ఓకే, సరే 8th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్. ఓకే, టెక్స్ట్ బుక్ గురించిన సరైన నిర్వచనము ఏది అని అడిగాడు. ఓకే చూద్దాం. ఏ బుక్ యూజ్డ్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ స్టడీ బై స్టూడెంట్. చూడండి, ఇందులోని సెల్ఫ్ స్టడీ బై స్టూడెంట్ అనేది ఓకే, అది రైటే. బట్ ఇక్కడ ఓన్లీ ఫర్ అంటే అతని యొక్క స్వీయ అభ్యసనానికి మాత్రమే పుస్తకం ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అంటే కేవలం అనే పదం వాడాడు. కేవలం అంటే అదే కాదు, టెక్స్ట్ బుక్ అనేది యూసేజెస్లో ఇది ఒకటి, కానీ కేవలం దీనికోసమే టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ చేయబడలేదు. సో ఫస్ట్ ఆప్షన్లో కొంత రైట్, బట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ద సెల్ఫ్ స్టడీ అని చెప్పాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్,
ఏ బుక్ డిజైన్డ్ ఫర్ క్లాస్ రూమ్ యూజ్. ఓకే రైట్, క్లాస్ రూమ్ యూజ్ కోసం తయారు చేయబడింది. ఓన్లీ ఫర్ అని చెప్పలేదు. ఓన్లీ ఫర్ అని చెప్తే సెకండ్ ఆప్షన్ కూడా తప్పు అవుతుంది. జనరల్గా చెప్పాడు ఏ బుక్ డిజైన్డ్ ఫర్ క్లాస్ రూమ్ యూజ్. ఓకే, క్లాస్ రూమ్ యూజ్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఏ బుక్ రిటర్న్ బై ఏ స్కాలర్. ఒక స్కాలర్ చేత పుస్తకం రాయబడుతుంది. చూడండి, ఒక స్కాలర్ చేత తయారు చేయబడుతుందని లేదు, మనలో కొంత టీచర్స్ కూడా లెసన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో వేరియస్ పీపుల్, రకరకాల తత్వవేత్తలు, ఇంకా టీచర్స్, సో చాలా మేధావులు, వీళ్ళందరూ కలిసి టెక్స్ట్ బుక్ రాస్తారు. సో అదొకటి, ఆ ఆప్షన్ కూడా రాంగ్. ఏ బుక్ యూజ్డ్ ఫర్ లేజర్ రీడింగ్. లేజర్ రీడింగ్, విరామకాల సద్వినియోగం చేసుకోవడానికి పుస్తకం ఉపయోగపడుతుంది అని చెప్పాడు. యూజ్డ్ ఫర్ లేజర్ రీడింగ్ అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, సెకండ్ది ఫోర్త్ది. బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఏ బుక్ డిజైన్ ఫర్ క్లాస్ రూమ్ యూజ్. టెక్స్ట్ బుక్స్ దేనికోసం అంటే క్లాస్ రూమ్ యూజ్ కోసం మెయిన్లీ. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో కొంత రాంగ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. బెస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, 9th క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కరికులం. కరికులంలో క్యారెక్టరిస్టిక్ కానిది ఏది అని మనకి ఇప్పుడు అడిగాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ సీక్వెన్సియాలిటీ, అంటే ఒక క్రమానుగతంగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ర్యాండమ్ ఆర్గనైజేషన్. చూడండి, ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్ ఆపోజిట్. సీక్వెన్షియాలిటీని టెక్స్ట్ బుక్ ఫాలో అవుతుంది కానీ ర్యాండమ్గా ఆర్గనైజ్ చేయబడదు. సో ఫస్ట్ ఆప్షన్ రైట్, సెకండ్ ఆప్షన్ ఇందులో రాంగ్ అవుతుంది. సో థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా చూద్దాం. వెరైటీ ఆఫ్ టాపిక్స్, డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. వెరైటీ ఆఫ్ టాపిక్స్ ఇందులో టెక్స్ట్ బుక్లో ఇన్కల్కేట్ చేయబడి ఉంటాయి. రిలేషన్ విత్ లైఫ్, జీవితానికి అంటే అనుబంధంగా ఉంటుంది, దాని నిత్య జీవితానికి అనుగుణంగా ఉంటుంది. ఓకే, సంబంధించింది అయి ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది ఆపోజిట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, తప్పును మనం ఎతకాలి, అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రాముఖ్యతలో గురించిన తప్పు స్టేట్మెంట్ కింద వానిలో మనం ఎంచుదాం. టెక్స్ట్ బుక్ సింప్లిఫై ఏ టీచర్స్ వర్క్. సో ఇది కూడా రైట్. టీచర్ యొక్క వర్క్స్ని కొంత సింప్లిఫై చేస్తుంది టెక్స్ట్ బుక్. ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర తీసుకొస్తుంది, మనకు ఒక దారి కూడా చూపిస్తుంది, ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ బుక్స్ అన్నెసరీ ఫర్ స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీ. చూడండి, విద్యార్థులకు అన్నెసరీ అంట సెల్ఫ్ స్టడీ కోసం. సో ఇది రాంగ్ అని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే విద్యార్థులు సెల్ఫ్ స్టడీకి యూజ్ అవుతుంది కానీ అన్నెసరీ ఉపయోగపడదు, అంటే అవసరం లేదు సెల్ఫ్ స్టడీ కోసం ఈ టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నాడు. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. టెక్స్ట్ బుక్స్ సేవ్ టైం నీడెడ్ ఫర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఎస్, టెక్స్ట్ బుక్స్ గురించి నాకు తెలిసిన అన్ని డెఫినేషన్స్లో ఇది చాలా ముఖ్యమైన డెఫినేషన్, మంచి స్టేట్మెంట్. టెక్స్ట్ బుక్స్ సేవ్ టైం నీడెడ్ ఫర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ చేయడానికి టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్ ఏమీ లేకుండా ఉపాధ్యాయుడికి పాఠం చెప్పండి అంటే ఒక పద్ధతి అనేది ఉండదు. చెప్తారు కానీ ఒక పద్ధతి అనేది ఉండదు. ఎంతవరకు బౌండరీస్ ఉన్నాయి, అది ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ ఒక ఏ లెవెల్లో ఉన్నారు, థర్డ్ క్లాస్ స్టూడెంట్కి థర్డ్ క్లాస్కి అతని యొక్క మైండ్ సెట్కి రీచ్ అయ్యేంత వరకు మనం చెప్పాలి. ఆ రీచ్ అయ్యేది ఆ తత్వవేత్తలు కూడా మనకు డిసైడ్ చేసి ఎంతవరకు ఏ టాపిక్ యొక్క ఎలాస్టిసిటీ, ఆ వ్యాప్తి ఎంతవరకు ఉందో, ఎంతవరకు ఆ విద్యార్థికి అవసరం అంతవరకే పెడతారు. అందుకని చూడండి, మనకి సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఒక టాపిక్ ఉందంటే అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది. అదే టాపిక్ మళ్ళీ 4th క్లాస్లో 5th క్లాస్లో కూడా ఉంటుంది, కానీ దాని యొక్క వ్యాప్తి ఎక్కువ ఉంటుంది, ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. సో టెక్స్ట్ బుక్స్ అనేవి ఎవరి లెవెల్కి తగినట్టు వాళ్ళకు ఉండాలి, క్లాస్ రూమ్ని మేనేజ్ చేయగలిగేటట్టు ఉండాలి. సో టెక్స్ట్ బుక్స్ అనేవి సేవ్ టైం నీడెడ్ ఫర్ ద క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, టెక్స్ట్ బుక్స్ హెల్ప్ గైడ్ స్టూడెంట్స్ ఎఫర్ట్స్ ఇన్ స్టడీస్. వెరీ గుడ్ ఆప్షన్. అంటే విద్యార్థుల యొక్క ఎఫర్ట్స్ని ఏం చేస్తుంది అంటే ఎఫర్ట్స్ స్టడీస్లో సక్రమంగా ఉండేటట్టు గైడ్ చేస్తుంది టెక్స్ట్ బుక్. సో 4th ఆప్షన్ కూడా రైట్. మనకి ఏం అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి టెక్స్ట్ బుక్స్ అన్నెసరీ ఫర్ స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీ స్వీయ అభ్యసనానికి అవసరం లేదు అని అన్నాడు. అవసరము, స్వీయ అభ్యసనానికి టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా అవసరము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూజీ అకాడమీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.